పోస్ట్‌పోన్ అయినందుకు సంతోషమే. ఓకే. 2 సంవత్సరాలు చదివినోడు ఈ 4 నెలల్లో చదువుతాడట, ర్యాంక్ సాధిస్తాడట అంటే సంతోషమే. ఈ 4, 5 నెలల్లో ఇప్పుడు అది 2022 డిసెంబర్ నోటిఫికేషన్. 2023 సంవత్సరం మొత్తం గడిచింది. 2024 సంవత్సరం మొత్తం కూడా గడిచిపోతుంది. అంటే సంవత్సరమున్నర చదివినోడు కేవలం 4 నెలల్లో చదివి గ్రూప్ 2 స్టేట్ ర్యాంకు, గ్రూప్ 2 మెరిట్లో ర్యాంకులు పొందుతామని ఆహా ఓహో అని రోడ్ల మీదకి ఎక్కి అంగీలు చింపుకొని చాలా మీడియా ముందట షో అవ్వడానికి, కొద్దిగా లీడర్షిప్ పేరు తెచ్చుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేసిర్రు. దాని వెనుక ఏమేమి కుట్రలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని ప్రతిరోజు మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను నా ఛానల్ ద్వారా. విషయం ఏంటంటే మిత్రులారా, మీరు ఒకటి గమనించండి. గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలి. పోస్టు పెంచి డిసెంబర్ లేదా నవంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించాలని మొన్నటిదాకా ఉద్యమాన్ని చేపట్టిర్రు నిరుద్యోగ సోదరులు, నిరసనలు చేసిర్రు. ఈ యొక్క నిరసనలో గ్రూప్ 2 గ్రూప్ 3 వాయిదా వేసి పోస్టు పెంచాలనే నిరసనలో బలైన వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు. డిఎస్సి ఇష్యూను పక్కదారి పట్టించి డిఎస్సి ఇష్యూను వాయిదా ఇష్యూను డైవర్ట్ చేసి డిఎస్సి పిల్లల యొక్క పేరు చెప్పుకొని ఈరోజు డిఎస్సి వాయిదా వెయ్యాలనే పేరును చెప్పుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా వేయించుకున్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు అనుకునేది సక్సెస్ సాధించారో తెలుసుకుందాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా మేము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మేము డిసెంబర్లో ఎగ్జామ్ పెడతామని ఎక్కడా ప్రకటించలే. గవర్నమెంట్ ఏం చేస్తుంది, 783 పోస్టులతోనే గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహిస్తాం, 1300 పోస్టులతోనే గ్రూప్ 3 నవంబర్లో నిర్వహిస్తాం అని క్లారిటీగా చెప్పింది. మరి మొన్నటిదాకా రోడ్లెక్కి నిరసన చేసిన వాళ్ళు ఎవరిని మోసం చేయడానికి వాయిదా తెప్పించారు గ్రూప్ 2 అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ప్రశ్నించడానికి కారణాలు ఏంటంటే నేను కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్నే. నేను 2016 సంవత్సరంలో 1:3లో సెలెక్ట్ అయినా. మీలో ఎవడెవడు చూస్తాడో గ్రూప్ 2 ఎవడైనా సెలెక్ట్ అయినా నాకు కామెంట్ చేయండి. 1:3లో సెలెక్ట్ అయినా నేను. గ్రూప్ 2ను 2016లో రిజల్ట్ వచ్చింది మిత్రులారా. నేను చెప్తున్నా వినండి. ఆ ఎగ్జాములో నేను 1:3లో సెలెక్ట్ అయినోని. ఎందుకంటే నాకు ఎగ్జామ్ మీద పూర్తి అవగాహన ఉన్నది, నోటిఫికేషన్ మీద పూర్తి అవగాహన ఉన్నది. అవగాహన లేనిది నేను మాట్లాడాను. విషయం ఏంటంటే అదే 783 పోస్టులతోని నక్కి గునిగి రాద్దామా, మరి పోస్టు పెంచి ఆ పోస్టు పెంచిన పోస్టులతో లబ్ధి పొంది మరి డిసెంబర్లో ఎగ్జామ్ రాద్దామా అని మనం నిర్ణయించుకోవాలని చెప్పేసి లొల్లి చేసిర్రు. లొల్లి చేసి సాగు కబురు సల్లంగా చెప్పినట్టు ప్రభుత్వంతో సిగ్గు లేనోళ్ళు మళ్ళా గదే 783 పోస్టులతోనే గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించుకుంటామని వాయిదా ప్రకటన తెచ్చుకున్నారు కొంతమంది. ఆహా ఓహో అని సంకలు గుద్దుకొని సిగ్గులేని నాయాళ్ళు వీళ్ళందరూ కూడా యోయో టీవీలలో కూర్చొని ఒక సొల్లు కబుర్లు కాదు. ఒకడేమో నేను దీనికి అప్లై చేసిన, నేను టెట్కి అప్లై చేసిన, నేను గ్రూప్ 4కి అప్లై చేసిన, నేను గ్రూప్ 3కి అప్లై చేసిన, నేను జేఎల్కి అప్లై చేసిన అని అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ పట్టుకొచ్చుకొని యోయో టీవీలో చెప్పుకుంటా కేవలం బిల్డప్ గాన్లు, ఓవర్ బిల్డప్ గాన్లు. ఒక్కడికి పొట్ట చెబితే ఏ సర్వే మీద అవగాహన లేదు, ఏ స్టడీ మీద అవగాహన లేదు. వీళ్ళందరూ కూడా నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులను మోసం చేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఇచ్చిన ఉచిత భిక్ష మీరు తీసుకున్న వాయిదా కాలం, డిఎస్సి అభ్యర్థులు ఇచ్చిన ఉచిత భిక్ష వాళ్ళ వాయిదా సమయాన్ని మీరు దొంగిలిచ్చినారు. పక్కోని కంచంలో కూడి దొబ్బి తిన్న అన్న సామెత ప్రకారం పక్కోడి ప్రిపరేషన్ టైంను దొంగిలించి గ్రూప్ 2 వాయిదా తెప్పించుకున్న బాపతగాళ్ళు ఈరోజు తయారైళ్ళు. అదే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా, అదే సిటీ లైబ్రరీ సెంటర్ వేదికగా నిరసనలు చేసిరు. మీరు నిరసనలు చేస్తే ఎవరికి లాభం చేకూరింది అని ప్రశ్నిస్తూ ఉన్నా. 783 పోస్టుల కోసం ఇన్ని రోజులు లొల్లి పెడతారా? ఇన్ని రోజులు మీరు వాయిదా వేయాలని లొల్లి పెడతారా? ఒకసారేమో పొన్నం ప్రభాకర్ అన్న గారితో మీటింగ్ అని బిల్డప్ కొడతారు. ఈ బిల్డప్లలో పోరగాళ్ళు ఎక్కెక్కేడ్చుకుంటా మేము నిద్ర ట్యాబ్లెట్లు మింగినాం, మేము డోలోఫర్ ట్యాబ్లెట్ మింగినాం సార్, మాకు కావాలి సార్. ఇవన్నీ ముచ్చట్లు. డిఎస్సి ఆస్పిరెంట్ లాంటి జోకర్ గన్లా, కామెడీ గన్లా వాయిదా వేయడానికి ఎంత సిన్సియారిటీగా మాట్లాడాలా మీడియా ముందట, ఎంత సిన్సియారిటీ ఉద్యమం చేయాలా? ఇలాంటి ఉద్యమం చేసి మోసం చేస్తున్నారు. ఎవడు అడిగిండు వాయిదా?
783 పోస్టుల కోసం వాయిదా ఏమని అడిగినోడు ఎవడు అడగలే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల ప్రతిపాదికన తీసుకున్న 33 జిల్లాలల్లో ఒక్క జిల్లాకి వెళ్ళైనా ఒక 500 మంది అయినా లొల్లి పెట్టిర్రా మాకు వాయిదా కావాలని. రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక 1000 మంది, మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళి ఒక 1000 మంది, వరంగల్ జిల్లాకి వెళ్ళి ఒక 1000 మంది, కరీంనగర్ జిల్లాకి వెళ్ళి, ములుగు జిల్లాకి వెళ్ళి, నారాయణపేట, గద్వాల, సిద్దిపేట ఎవడన్నా ఒక 1000 మంది మాకు గ్రూప్ టూను వాయిదా అని చెప్పిర్రా. తుగ్లక్ సీఎం, ఎస్ నేను చెప్తున్నా, తుగ్లక్ సీఎం శివన్ మీరు చెప్పింది కరెక్టు. తుగ్లక్ సీఎం ఏదైతే న్యాయబద్ధమైన ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయమని డిఎస్సికే సమయం ఇవ్వకుండా డిఎస్సిని ఆగమేఘాలు నిర్వహించి 1.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన గ్రూప్ టూను ఇంకా వాయిదా వేసి ఇంకొక 6 నెలల సమయం ఇస్తావు నువ్వు ఎక్స్ట్రాగా వాళ్ళకు. ఎవడు పోస్ట్ పోన్ చేయమన్నాడు? ఎవరి అవసరం కోసం, ఎవరి స్వార్థం కోసం ఈరోజు డిఎస్సిని ఆగం చేసి గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేసినాం. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన లద్దేమున్నది? మళ్ళీ 783 పోస్టులతోని మళ్ళీ పెడతానంటే ఎవరికి ఎన్ని పోస్టులు వస్తాయి? జోనల్ వైజు ఎగ్జామ్ అది. ఒక్క జోన్ 5-6 జిల్లాలతో కూడుకొని ఉన్నది. అలా మళ్ళీ చూస్తే మళ్ళా డిప్యూటీ తహసీల్దార్లు వచ్చేసేమో 3 ఉంటాయి 6 జోన్లకు, ఏసీటీఓలు 1-2 ఉంటాయి 6 జిల్లాలకు, సబ్ రిజిస్ట్రార్లు 3 ఉంటాయి 6 జిల్లాలకు. అంటే జోనల్ వైజ్లా 3-2 సిగ్గులేని విధవలారా. ఈ 3 లేని 4 వాటి కోసం మీరు ఈ పోరాటం చేసి 783 పోస్టులతో ఎగ్జామ్ రాయడానికి మీరు తీసుకొచ్చుకుంటారా? సిగ్గులు అనిపిస్తలేవు మీకు? 2000 పోస్టులతోనైనా 2000 పోస్టులతోనైనా గ్రూప్ 2 అడిగితే నేను సంతోషించేవాడిని. ఈరోజు మిమ్మల్ని అందరినీ పొగిడేవాడిని, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని. ఎస్ ఈ పాపం ఊరికే పోదు, ఖచ్చితంగా తగులుతుంది. కేసీఆర్ బెటర్, నేను చెప్తున్నా, కేసీఆర్ బెటర్, రియల్లీ బెటర్ కేసీఆర్. నేను ఎందుకు కేసీఆర్ను బెటర్ అంటున్నా అంటే ఇదే 2015 గ్రూప్ 2లో ఇదే 800-700 పోస్టులతో వస్తే ఆనాడు విద్యార్థి లోకమంతా లొల్లి చేసింది. మనం ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఈ ఫస్ట్ గ్రూప్ 2 ఫ్రెష్ రాష్ట్రము ఫస్ట్ గ్రూప్ 2 ఒక 700తో వస్తారని లొల్లి పెడితే ఆయన ఇంకో కొన్ని పోస్టులు ఇంక్రీజ్ చేసి 1032తోని గ్రూప్ 2 వేసిండు 2016లో. ఆ 2016లో జరిగిన గ్రూప్ 2 ఎంత అద్భుతంగా 1032 మంది బాగుపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇది 3వ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో 3వ ప్రభుత్వం, 2వ సీఎం. 783 పోస్టులకు ప్రకృతిగా సిగ్గు లేకుండా కకృతి పడి ఓ 2000 పోస్టులు పెంచిపిస్తాం, 3000 పోస్టులు ఏమో గ్రూప్ 3లో పెంచిపిస్తామని అబద్ధాలాడి దొంగ మాటలు చెప్పి డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుకి గండి కొట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి సరిగా ప్రిపరేషన్కి సమయం లేకుండా దోసుకుంటే చేసుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మీరు కాదురా టైం తీసుకొని గ్రూప్ 2 వాయిదా తెప్పించుకునే సిగ్గు లేనోళ్ళారా. ఇప్పటికైనా చెప్తున్నా, ఓయూ వేదికగా ఎవరైతే ఒర్రుతున్నారో చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో ఎవరైతే గేట్లు అక్కడ లొల్లి పెట్టి పొలుసులతో లొల్లి పెట్టుకున్నారో వాళ్ళందరికీ నేను బేషరత్గా డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే 2000తోని గ్రూప్ 2 అడగాలి. లేకపోతే మీరు గాజులు వేసుకొని ఇంట్లో వండుర్రి. నేను చెప్తున్నా, ఎందుకనంటే మీరు రెచ్చగొట్టిర్రు. ఓ ఇన్స్టా గ్రూపులల్లో మొత్తం గ్రూపులు 4000-5000తోని ఇన్స్టా గ్రూపులల్లో పోరగాళ్ళతోని ఓ గ్రూప్ 2 అస్పిరెంట్స్ అని ఒక గ్రూపులు తయారు చేసుకొని ఆ గ్రూపులలో సొల్లు సోది బాతకాని క్లబ్ అది, సొల్లు సోది బాతకాని క్లబ్ అది. ఆ క్లబ్లలో పెట్టుకొని ఏమొచ్చిన పని కానీ గ్రూప్ 2 వాయిదా తెప్పించిల్లరా మీరు? నాకు అర్థం కాదు. 2022 డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 2 2023 ఆగస్టులో జరిగేది. 2023 ఆగస్టులో నేను ఆ 6 నెలలు 7 నెలలు ఇచ్చిన కాలాన్ని అద్భుతంగా ప్రిపేర్ అయినా నేను గ్రూప్ 2 అద్భుతంగా. ఆ టైంలో గ్రూప్ 2 పెడితే ఈ పాటికి నేను పోస్టింగ్లు ఉండేటోని. అంత అద్భుతంగా ప్రిపేర్ అయినా, రియల్లీ అంత అద్భుతంగా ప్రిపేర్ అయినా. నాకు ఆ టైంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ టైంలో అందరూ వాస్తవానికి ఆ రోజు ఒక 5000-7000 మంది అందరూ కూడా నాంపల్లి ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి మెట్రో స్టేషన్ కిందికి వెళ్ళి టీఎస్పీఎస్సీని ముట్టడించి మాకు పోస్ట్ పోన్ చేయమని లొల్లి పెట్టిర్రు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లెక్క సీఎం ముఖ్యమంత్రి ఉన్న మన కేసీఆర్ గారు తిట్టలే, నిరుద్యోగులను తిట్టలే, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ అని వాళ్ళు మాట్లాడుకొని ఎమ్మడే పోస్ట్ పోన్ చేశారు. ఈ దరిద్రుల లెక్క, ఈ కాంగ్రెస్ వాళ్ళ లెక్క, ఈ దరిద్రుల లెక్క నాన్సలే. ఇన్ని రోజులు దాన్ని లెంతిగా సాగదీయలే. వాళ్ళు టక్కీమని వాళ్ళ నిరసన చూసిర్రు, ఎమ్మడే సాయంత్రం ఆ తెల్లారి మరుసటి రోజున వెబ్ నోట్ ఇచ్చిర్రు, అయిపోయింది. ఒకవేళ కేసీఆర్ ఆ రోజు కనుక ఆగస్టు 2023 గ్రూప్ 2 వాయిదా వేయకపోతే ఇన్ సర్వీస్లో ఉంటుంది, నేను ఈ పాటికి రిజల్ట్ వచ్చు చెప్తున్నా. మళ్ళీ ఆ టైంలో ఆయన వాయిదా వేసి
మళ్ళీ ఆయన జనవరిలో పెడితే అప్పుడు ఎలక్షన్ను కోడ్ కారణంగా మళ్ళీ ఎగ్జామ్ ఆగిపోయింది. ఇట్లా నాచుకుంటా నక్కుకుంటా ఊక్కుంటా వస్తున్న నోటిఫికేషన్ను మళ్ళీ తీసుకుపోయి మళ్ళా డిసెంబర్లో పెడితే ఎంత నష్టం తెలుసా నిరుద్యోగులకు. నేను ఎందుకు ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నా, ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా అంటే నా ఆవేశం వెనకాల దానికి ఒక కారణం ఉన్నది. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ లాంగ్ లీవ్లు పెట్టారు. టీచర్లు, గవర్నమెంట్ టీచర్సే కావచ్చు, వేరే వాళ్ళు లాంగ్ లీవ్ పెట్టి పాపం వాళ్ళు గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటారు అశోక్ నగర్లో కోచింగ్ తీసుకొని చదువుతుర్రు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఒక 6 నెలలు ఎక్స్ట్రా పోస్ట్పోన్ అయితే పాపం వాళ్ళకు ఎంత నష్టం వాటిల్తుంది. ఇప్పుడు నాలాంటి అశోక్ నగర్లో రూమ్ తీసుకొని కోచింగ్ తీసుకొని రీడింగ్ హాల్ ఫీజు కట్టి రూమ్లుండి హాస్టల్ నుండి చదువుకుంటా అంటే వాళ్ళ బడ్జెట్ ఎంత పెరుగుతుంది. ఇంటికంచెల్లి అయ్య కూలీ చేసి పంపిస్తా అంటే పోరగాళ్ళు హాస్టల్ నుండి చదివేటోడు ఉంటాడు, రీడింగ్ హాల్లో ఉండి చదివేటోడు ఉంటాడు, లైబ్రరీల చుట్టూ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఎంత పెరుగుతుంది, నెల వాళ్ళ జీవన వ్యయం ఎంత పెరుగుతుంది. ఒక్కొక్కడికి దగ్గర 15 నుంచి 18,000 రూపాయల నష్టం. అంటే ఈ 6 నెలల చొప్పున వేసుకున్న దగ్గర 70 నుంచి 80,000 రూపాయల నష్టం. ఇది ఎవడు బేరు చేస్తారా? ఇప్పుడు ఎగ్జామ్ ఎమ్మటే ఈ ఆగస్టులో జరిగి ఉంటే ఈ 70,000 రూపాయలు ఆదా అయ్యేదే కదా. మళ్ళీ ఎట్లా కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఇంకో గ్రూప్ 2 ఉంటుంది అంటారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఇంకో గ్రూప్ 1 ఉంది అంటారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఇంకో డిఎస్ ఉన్నది అంటారు. మరి అలాంటప్పుడు ఈ గ్రూప్ ఎందుకు వాయిదా వేయాలరా? వాయిదా వేయాల్సిన అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా. అన్యాయంగా డిఎస్ఓలను ఆగం చేసి, అన్యాయంగా డిఎస్ఓల సమయాన్ని దొంగిలించి, అన్యాయంగా డిఎస్ఓల పేరు చెప్పుకొని డిఎస్ ఉన్నది దాన్ని మరుసటి తెల్లారే గ్రూప్ 2 ఉన్నది మాకు వాయిదా ఇయ్యుర్రి. మరి నువ్వు డిఎస్సి రాసే మునగాని అయితే బయటికి వెళ్ళి ఎందుకు లొల్లి పెడుతూ? నువ్వు డిఎస్సి రాయడానికి పోయి ప్రిపరేషన్ హాల్లో కూర్చుంటావు కదా. లేదు, డిఎస్ఓల పేరు చెప్పుకోవాలి, గ్రూప్ 2 వాయిదా తెప్పించుకోవాలి. డిఎస్ఓల పేరు చెప్పుకోవాలి, డిఎస్సి వాయిదా తెప్పించుకోవాలి. వాయిదా తెప్పించుకున్న మొగళ్ళు మీరు మరి గ్రూప్ 2లో పోస్టులు ఎందుకు పెంచుకోవాలి? మీరు పోస్టులు పెంచుకోవాలి కదా. మీకు రేవంత్ రెడ్డి గారు సమయం ఇచ్చిర్రు, పొన్నం ప్రభాకర్ గారు సమయం ఇచ్చిర్రు, మన చామకూర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు మీకు సమయం ఇచ్చిర్రు, బల్మూరు వెంకట్ గారు మీకు సమయం ఇచ్చిర్రు, చలగాని దయాకర్ మీకు సమయం ఇప్పించిండు సీఎంతోని, ఆయన మానవతరాయన్న సమయం ఇప్పించిండు. మీరు సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకున్నారు? మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఎందుకు మరి ప్రభుత్వం మెడలు వంచైనా రేవంత్ రెడ్డి మెడలు వంచైనా నేను మొత్తం గ్రూప్ 2లో 2,000 పోస్టు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచిపిస్తా అన్న మొగోళ్ళు ఏడిపోయారు. మరి ఎడదాసుకున్నారు, ఈ మొఖాలు ఎడబెట్టుకున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయబోతుండంట గ్రూప్ 2 గురించి, వాయిదా గురించి. ఒకవేళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నోట్లోకి వెళ్ళి గ్రూప్ 2లో పోస్టు పెంచుతాం 2,000కు, గ్రూప్ 3లో 3,000కు పెంచుతాం అన్న మాట రాకపోతే నా కొడుకులారా రోజు నా లైవ్లో మీరు కడిగి పడేయకపోతే నేను చిలుక ప్రశాంతనే కాదు. నేను చెప్తున్నా, ఎంత మోసం చేసిర్రు మీరు. వాయిదా వేయడానికి లాభం లేని వాయిదా ఇది, ఎవరికి లాభం చేకూరని వాయిదా ఇది. లాభం కోరే వాయిదా అయితే అలా పోస్టులు ఇంక్రీజ్ చేయాలి, 2,000 పోస్టులు ఇంక్రీజ్ చేయాలి. 2,000 పోస్టులు కలిపితే జోనల్ వైజ్గా పోస్టులు పెరుగుతాయి, స్టేట్ వైజ్గా పోస్టులు పెరుగుతాయి, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు పోస్టులు పెంచకుండా వాయిదా వేపిస్తే ఎంతమందికి నష్టం? ఎంతమంది హైదరాబాద్లో హాస్టల్ నుండి చదివేటోళ్ళు అశోక్ నగర్లో ఎంతమంది ఉన్నారు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎంతమంది ఉన్నారు, లైబ్రరీ సెంటర్లలో ఒట్టిగానే వస్తుందా ఫుడ్ వాళ్ళ కడుపులకి? ఒట్టిగానే వస్తుందా? మళ్ళీ మీరు అందరూ కూడా ఇప్పుడు లైబ్రరీ చిక్కడపల్లి సిటీ లైబ్రరీ సెంటర్ కాడ ఉన్న వాళ్ళు కొంతమంది అడగండి, ఎవరికి కూడా పాపం వాళ్ళకి వాయిదా వెయ్యాలి ఇప్పుడు అనే కోరిక ఎవరికి లేదు, వాయిదా వేయించుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా మేము రాస్తాం వేస్ట్గా సమయం అంతా వృధా. మళ్ళీ 6 నెలలు ఇంటికాడ కూర్చోవాలి, మళ్ళీ 5 నెలలు హాస్టల్లో కొంటి కూర్చోవాలి, మళ్ళీ 5 నెలలు కొత్త బడ్జెట్ వస్తుంది, మళ్ళీ దాని డాటా వస్తుంది, దాని డాటా సర్వే కోసం మళ్ళీ కొత్త కోచింగ్ తీసుకోవాలి. అట్లా ఒక 20-30 వేలు కోచింగ్ సెంటర్లకు తగలాడాలి. అట్లా మాకు నష్టం అని బాధపడటోళ్ళు లేరా? రేవంత్ రెడ్డి సీఎం ఏం మాట్లాడుతున్నావు? నీ అంత సీఎం అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరు లేడా? నువ్వు అసలు సీఎం అని చెప్పుకోవడానికి ఇజ్జత్ పోతుంది తెలంగాణలో అయితే. ఎందుకంటే ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి? కార్పొరేటివ్ దందా ఇది, కొన్ని 100 కోట్ల నష్టం ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా వేస్తే. ఎందుకనంటే కోచింగ్ సెంటర్లు దందా నడుపుకోవడానికి, ఒక్కొక్క కోచింగ్ సెంటర్ 100 కోట్లు సంపాదించుకోవడానికి గ్రూప్ 2ను వాయిదా కోరతాళ్ళు. ఇదొక దందా అయిపోయింది అని చెప్పేసి అన్నావు. మరి ఇప్పుడు నీకు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు అందరు కలిసి నీ 40 ఫండ్ కింద 100 కోట్ల రూపాయలు
నీ పార్టీ ఫండ్ కింద నీకు డబ్బులు ఇచ్చి వాయిదా ఇప్పించినారు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు నీకు సోయి ఎత్తలేదా? 100 కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పుడు వాయిదా ఎందుకు వేయాలని అనిపించలే నీకు? అంటే ఏ కోచింగ్ సెంటర్ లొంగిపోయినావు? ఏ కోచింగ్ సెంటర్ నీకు డబ్బులు ఇచ్చిండు? ఏ కోచింగ్ సెంటర్ నీ చేత వాయిదా ఇప్పించిండు? ఏ కోచింగ్ సెంటర్ వాడి పేరు చెప్పు నాకు ఒకసారి. ఇప్పుడు అంటివి కదా మొన్నటిదాకా గ్రూప్ 2 వాయిదా అనేది 100 కోట్ల బిజినెస్ ఇది. ఏ కోచింగ్ సెంటర్లకు ఇంకో 3 నెలలు వాయిదా ఎత్తానట, 100 కోట్ల లాభమాట అని మాట్లాడుతీవి కదా. మరి నువ్వు ఏ కోచింగ్ సెంటర్, రాసిరెడ్డి కోచింగ్ సెంటర్ లొంగిపోయినావా? నేను కొంతమంది కోచింగ్ సెంటర్ల పేర్లు ఇలా అన్నందుకు మీరు ఎవరు బాధపడద్దు. ఎందుకంటే కొన్ని కోచింగ్ సెంటర్లు ఆంధ్రలో ఉన్నాయి, తెలంగాణలో. ఇవి రేవంత్ రెడ్డికి చాలా ఇష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి దోస్తు వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు పచ్చ చొక్క ఆయన కూడా ఆంధ్రుడే కదా నేను చెప్పేది. కాబట్టి నేను ఏం మాట్లాడుతున్నానంటే మిత్రులారా, 783 పోస్టులతోని డిఎస్సి రాయడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది 783 పోస్టులు కాదయ్యా, మాకు కావాల్సింది 2000 పోస్టులు గ్రూప్ 2లో. గ్రూప్ 3లో 3000 పోస్టులు కావాలి. ఇవన్నీ ఏం లేకుండా పోస్టులు పెంచితే మాకు ఏం అవసరం? మరి మాకు నష్టమే కదా, సమయం వ్యర్థమే, మరి మాకు డబ్బులు లాసే, మాకు అన్నీ లాసే కదా. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కాకుండా ఒక్కొక్కడు 30-40 సంవత్సరాలు ఇచ్చిన గ్రూప్ 2 రాస్తారు. ఇంకా వాళ్ళు ఓపిక సహనం ఉంటుందా? చదివి ఆగమైపోతాను. అసలు డిఎస్సి వాళ్ళకు వేయవలసిన వాయిదా గ్రూప్ వాళ్ళకు వేశారు, నాశనం అయిపోయింది. ఎస్ శ్రీలత గారు, ఎస్ నిజమే మీరు చెప్పింది. డిఎస్సి వాళ్ళ సమయాన్ని దొంగిలించిన వాళ్ళు గ్రూప్ 2 వాళ్ళు. గ్రూప్ 2 పెద్ద రాజకీయం జరిగింది. గ్రూప్ 2 వాళ్ళ పేరు వాడుకొని డిఎస్సి వాళ్ళ పేరు వాడుకొని గ్రూప్ 2 వాడు లబ్ధి పొందిండు. కేవలము నేను చెప్తున్నా 2,79,000 మంది రాసిరండి డిఎస్సి. దాంట్లోనేమో డిఎస్సి వాళ్ళు మొత్తం ఉన్నారు. మరి గ్రూప్ 2 రాసే వాళ్ళు 5,80,000 మంది. 5,80,000 మందిలా డిఎస్సి రాష్ట్రుడు ఎంతమంది ఉంటారు తెలుసా? నాకు తెలిసి ఒక 30,000-40,000 మందే ఉంటారు. ఈ 30,000-40,000 మంది అందరు రోడ్డుకి లొల్లి పెట్టిర్రా మా గ్రూప్ 2 వాయిదా ఇర్రి మేము డిఎస్సి చదువున్నదని. ఎవ్వరూ లొల్లి పెట్టలే. దీని వెనుక కొన్ని శక్తులు మోపాయి. డిఎస్సీలను ఆగం చేయాలి, ఆ పేరు చెప్పుకోవాలి, మనం వాయిదా తెప్పించుకోవాలి. వాయిదా తెప్పించుకుంటే కోచింగ్ సెంటర్లలో లాభం పడతారు. కోచింగ్ సెంటర్లల్లో మనం మళ్ళీ ముఖ్యానికి ఇప్పుడు ఎవడెవడైతే ఫైటింగ్ చేసి గ్రూప్ 2 వాయిదా వెయ్యి అన్నాడో వీళ్ళందరికీ కోచింగ్ సెంటర్లు ఫ్రీగా ఇస్తాయి. కోచింగ్ ఎందుకు తెలుసా? వాళ్ళు చేయబట్టే కదా మరి కోచింగ్ వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు కోచింగ్ సెంటర్లలో మళ్ళీ ఉపాధి కల్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక దగ్గర 100-300 కోట్లు సంపాదించవచ్చు. అరే మీరే కదా సార్, మీరు మొన్నటిదాకా లొల్లి పెట్టిర్రు గ్రూప్ 2 వాయిదా చేయమని, రండి మీకు ఫ్రీ సీట్ ఇస్తాం మా కోచింగ్ సెంటర్లల్లో, మీరు చేయబట్టే కదా మాకు 100 కోట్ల లాభం వస్తుంది అని చెప్పి ఎవడెవడు రోడ్డుకి మొన్నదాకా లొల్లి పెట్టిర్రు వాళ్ళందరికీ ఉచిత కోచింగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్ వాళ్ళందరూ ఇస్తారు. చూడండి, నిజం చెప్తున్నాండి. ఈ 5,60,000 మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్లల్లో కనీసం ఒక 40,000 మంది కూడా రోడ్డుకి లొల్లి పెట్టలే మాకు గ్రూప్ 2 వాయిదా వేయుర్రని. కేవలం రోడ్డుకి లొల్లి పెట్టింది ఒక 1,500 మంది ఉంటారండి. ఈ 1,500 మంది లొల్లి పెడితే నువ్వు గ్రూప్ 2 వాయిదా అవుతావా? సోయిలేని రేవంత్ రెడ్డి, నీకు తెలుగున్నదా పాడున్నదా? నాకు నవ్వొస్తుంది నిజంగా. నిన్ను ఎట్లా సీఎం చేసుకున్నామో నాకు అర్థమే అవుతలేదు. ఎంత దారుణం అండి, పిచ్చిలేస్తుంది నాకైతే. గ్రూప్ 2 వాయిదా చేసిర్రంటే నవ్వొస్తుంది. ఏదానికి సంబంధించిన వాయిదా కరెక్ట్ ఏదైనా రీజన్ ఉన్నదా ఎందుకు వాయిదా ఇచ్చినామని? యూజ్లెస్ ఫెలో గన్లారా. ఆ 2,000 పోస్టులతో కలుపుకొని నన్ను గ్రూప్ 2 వాయిదా ఇస్తానంటే దానికి ఒక రీజన్ ఉన్నది. పోస్టు తక్కువ ఉన్నాయట పిల్లలకి, కొన్ని పోస్టు పెంచమని చెప్పారు కాబట్టి అధికంగా విద్యార్థులకి వెళ్ళి డిమాండ్ వచ్చింది కాబట్టి వాళ్ళ డిమాండ్ కోసం మేము పోస్టు పెంచి వాయిదా ఇస్తామంటే అది వేరు. పోస్టు పెంచినోని కాదా, పీకినోని కాదా, ఏం కాదా? ఓ 10 మంది వచ్చి నీ ఎమ్మెల్యేలతోని మినిస్టర్లతో కూర్చొని ముచ్చలు పెట్టుకుంటున్నా పోస్ట్ పోనా గ్రూప్ 2 దరిద్రులారా. మరి 1:100 ఎడిపోయింది మరి గ్రూప్ 1. ఈ కాంచెలు లొల్లి పెడతారు. ఇక ఇంకో ముచ్చట స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 వాయిదా వేసినప్పుడు వాయిదా పడ్డది, మరి 1:100 ఎందుకు సాధించుకోము? ఆ గ్రూప్ 2 వాళ్ళకు పిల్లలు లొల్లి పెడుతూనే మరి గ్రూప్ 2 వాయిదా పడింది. ఇప్పుడు మనం 1:100 కూడా మనం లొల్లి పెడితే ఈ గ్రూప్ 1లో 1:100 కూడా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా లొల్లి పెడదాము, 1:100 సాధించుకుందామని ఇంకో లొల్లి స్టార్ట్ అవుతుంది. ఇక ఇదే లొల్లి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ వ్యవస్థ సజావుగా సాగనీయరు. ఈ సాగనీయకుండా వీళ్ళందరూ కూడా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా హైదరాబాద్లోని ఓ యూనివర్సిటీ వేదిక, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జమైన్లు అంతా ఒక గ్యాంగ్, తుప్పిరి గ్యాంగ్ స్టార్ట్ అయింది. చిక్కడపల్లి కోచింగ్ సెంటర్ దగ్గర తుప్పిరి గ్యాంగ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ అశోక్ సార్ అనేటోడు 2023 ఆగస్టులో ఈ పోరగాళ్ళని పట్టుకొచ్చి అశోక్ ఆన్లైన్ అకాడమీ
యూట్యూబ్ ఛానల్లో ఆడేవాడు ఇంద్రసేన రెడ్డి గాడు అని ఇంకోడు గొట్టంగాడు లొట్టగాడు లొట్టపీస్ గాడు అని ఈ పోరాలో పట్టుకొచ్చిండు 2023లో. వాళ్ళు 10 మంది ఉంటారు. వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్ర నిర్వహించారు. ఈ బస్సు యాత్ర నిర్వహించిన వాళ్ళందరూ ఇవి దరిద్రుడు చేయబట్టే ఇప్పటికీ గ్రూప్ 2 3 సార్లు వాయిదా పడ్డది. వీళ్ళు ఎవరైనా కనిపిస్తే నా మిత్రులారా గల్ల బట్టి అడుగుర్రి. గల్ల బట్టి మరి నువ్వు వాయిదా ఇప్పించినావు, దేనికోసం వాయిదా ఇప్పించినావు? పోస్టులు ఏడా పెరిగినాయి? పోస్టు పెంచి వాయిదా ఎత్తే అది వేరు, చదువుకోవడానికి ఇంకొక సమయం దొరికింది, పోస్టు పెంచిర్రు అన్నట్టుండు. పోస్టు పెంచాలి, ఏం పెంచాలి? ఇదే 783 పోస్టులను ఊరించుకుంటా 2 సంవత్సరాలు సాగదీసి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మరి హాస్టల్లో ఉండి చదివేటోనికి ఎంత డబ్బులు పెరుగుతాయి వ్యయము, కోచింగ్ తీసుకుంటానికి ఇంకెంత పెరుగుతుంది, రీడింగ్ హాల్లో ఉండి చదువుకుంటానికి ఇంకెంత పెరుగుతుంది. ఎవరి పరిస్థితి ఏంది? అందరూ కూడా పాపం మధ్యతరగతి పిల్లలు, పేద పిల్లలే, గ్రామీణ ప్రాంతాల పిల్లలే. ఇట్లా వాయి తెప్పించుకుంటూ పోతే ఏం లాభం? సమయం వ్యర్థం. కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఎందుకు ఇదంతా దారుణం? చీ 1:100 కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారన్న. ఎస్, చూసినాను నేను, పెడుతున్నారు. అది కూడా అశోక్ ఆన్లైన్లో ఎత్తుకున్నాడు కదా అశోక్ కుమార్, అదొకటి ఎత్తుకున్నాడు తల మీద. ఆయన సాధించింది లేదు, పీకింది లేదు, ఏమున్నా ఒకటి లొల్లి పెడతాడు. అది వస్తే లేదు, ఏది వెళ్ళదు. గ్రూప్ 2 2000 పోస్టులు తను లొల్లి చేసి పెరిగినాయా? గ్రూప్ 3 3000 పోస్టులు తను లొల్లి చేసి పెరిగినాయా? ఆ డిఎస్సి అభ్యర్థుల గురించి లొల్లి పెట్టిందా లేదా అశోక్ సార్ అంటాడు. అశోక్ సార్ అనే అతను ఎమ్మెల్సీ కోసం 100% రైట్. ప్రతి ఒక్కడు మన స్వార్థమైన ఆలోచనతోనే మనం వాడుకుంటారు బ్రదర్. నిరుద్యోగులను నేను చెప్తున్నా, ప్రతి ఒక్కడు మన స్వార్థపూరితమైన అవకాశం కోసమే మన నిరుద్యోగులను వాడుకుంటారు. ఇది ఎప్పటికెళ్ళో జరుగుతుంది తరతరాలుగా, ఇప్పుడు అదే కొనసాగుతుంది. మన పేరు వాడుకున్నాడు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడు, మన పేరు వాడుకున్నాడు కోదండరాం ఎమ్మెల్సీ అయ్యాడు, మన పేరు వాడుకున్నాడు రియాజ్ సారు స్టేట్ గ్రంథాలయ చైర్మన్ అయ్యాడు. మన పేరు వాడుకొని ఇప్పుడు చలసాని దయాకర్ అంటాడు, చలంగాని దయాకర్ అంటాడు, వాడో పోస్టు దొరకబట్టుకోవాలని చూస్తాను. మానభద్రాయన్న ఆయన ఒకటి పోస్ట్ సంపాదించుకోవాలని చూస్తాను. ఎందుకుర్రా మీరు బతికే బాధలు ఎక్కడ చిప్పలు పట్టుకొని అడక తిన్న బెటర్ అని చెప్పి సమాజం అనుకుంటాడు చేసుకుంటారు. రవై ఏది చేసినా అందరికీ సమానమైన న్యాయం చేయాలి. ఒకరికి అట్లా చేయొద్దు. అందరు కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణ రాష్ట్ర పౌరులే. అందరికి కూడా అశోక్ సారు నిజాయితీగా ఉద్యమాలు. ఎస్, నువ్వు నిజాయితీగా అంటే మరి అమ్ముడు పోయేటోడు ఎవడున్నాడు? అంజయ్య అమ్ముడు పోయేటోడు ఎవడున్నాడా? అశోక్ సార్ నిజాయితీగా ఏం చేసిండు చెప్పు? గ్రూప్ 2లో పోస్టు పెంచిపించిండా? 2000 పోస్టు పెంచిపించిండా? 3000 పోస్టు పెంచిపించిండా? డిఎస్సి వాయిదా చేయకుండా తలుపులు వేసుకొని ఇంట్లో బండి నిరాహార దీక్ష చేసి టైం అంతా వేస్ట్ చేసిండు. ఆయన నిరాహార దీక్ష చేయకుండా ఇంట్లో పండుకోకుండా ఆయన రోజు లైవ్ పెట్టుకుంటే ఆయన ఛానల్లో డిఎస్సి వాయిదా పెడితే మస్తు అయి రీచ్ బాగా పెరుగు. గ్రూప్ 2 వాయిదా మీద, ఇది డిఎస్సి వాయిదా మీద అశోక్ సార్ పెట్టకుండా దాన్ని అంతా మూసుకొని పండుకొని సమయాన్ని అంతా వ్యర్థం చేసుకొని ఆయన టైం ఎందుకు తీసుకున్నాడు అనుకుంటున్నావు? డిఎస్సి వాయిదా పడద్దనే టైం తీసుకొని నిరాహార దీక్ష చేసిండు గ్రూప్ 2ల కోసం, వాళ్ళకు అనుకూలంగా. ఎందుకంటే రేపు గ్రూప్ 2 వాయిదా పడితే మళ్ళీ తెలంగాణ ఉద్యమ చరిత్ర కోచింగ్ సెంటర్లు కోచింగ్ ఇస్తాయి, తెలంగాణ హిస్టరీకి ఇస్తాయి, పాలిటిక్ ఇస్తాయి, సొసైటీకి ఇస్తాయి, ఇండియన్ ఎకనామిక్ ఇస్తాయి, తెలంగాణ ఎకనామిక్ ఇస్తాయి అని చెప్పేసే కదా ఈ కోచింగ్ సెంటర్లో అంత ఆశపడ్డది. ఈ రియాజ్ సార్ అనేటోడు కూడా అంతే. రియాజ్ సార్ అనేటోడు కూడా ఆయన కోచింగ్ సెంటర్ ఉన్నది, ఆయన కూడా అదే ఆశపడ్డాడు. రియాజ్ సార్ అనేటోడు కూడా సొసైటీ చెప్తాడు, ఉద్యమ చరిత్ర చెప్తాడు, తెలంగాణ ఉద్యమ చరిత్ర. అందరూ దొంగలే. ఈ 6 నెలల సంపాదించుకొని బతకని ఎన్ని సంవత్సరాలు బతుకుతారా నిరుద్యోగుల పేరు చెప్పుకొని? బ్రదరు నీకు తెలుగున ప్రవీణ్ ఈయనే మొన్ననే ఎకనామీ బుక్ కొను. అరే మీకు ఇదే మీ దగ్గర ఉన్న తలకే నొప్పి. నేను ఎంతోముందో బుక్స్ కొనుక్కున్నా. నేను ఏది మార్కెట్ కొత్తగా అప్డేట్ వర్షన్ అయితే అది కొనుక్కుంటా, మళ్ళీ నేను కొనుక్కుంటా. ఇప్పుడు మళ్ళీ బడ్జెట్తో ఆర్థిక సర్వే వస్తుంది. మొన్న ఒక్క రోజే కొనుక్కున్నా అనుకుంటున్నా. నా చరిత్ర, నా పోరాటం గ్రూప్ 2కి వెళ్ళి నేను 2015కి వెళ్ళి వచ్చిన గ్రూప్ 2కి. నేను 1:3లా సెలెక్ట్ అయిన అబ్బాయిని. నేను ఏమనుకుంటానా నా గురించి? నాది ఉండేది, నా చదివిందే ఎంఏ ఎకనామిక్స్. నేను చదివింది మళ్ళీ విత్ మన కాకతీయ యూనివర్సిటీ. నాకు 2 పీజీలు ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ ఉన్నది, నాకు ఎకనామీ ఉన్నది. నేను ఎకనామీ ఫ్యాకల్టీ కూడా చేసిన తమ్ముడు. నాకు ఎకనామీ కొత్త ఏం కాదు. నాకు గరక పోసతో సమానం నాకు ఎకనామీ సబ్జెక్ట్ అంటే. అంత పోస నాకు చదివిపడేసిన నేను దాన్ని. నాకు తెలియదు అనుకుంటాను. నాకు ఎకనామీ అంటే మాకు ఈజీ. ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు మాకు 4 మీద ఉంటాయి. మాకు ఏమనుకుంటాను? నేను ఎంఏ ఎకనామీ స్టూడెంట్ అయ్యా బాబు. మొన్ననే ఎకనామీ బుక్ కొన్నావు కదా అన్న, ఎప్పుడు చదివావు బ్రో? ఇదే కామెంటేనా ప్రవీణ్?
నేను ఒక టాపిక్ మీద మాట్లాడితే నన్ను ఒక డైవర్ట్ చేస్తారా మీరు? చూద్దాం ఇప్పుడు ఎంతమంది ర్యాంకులు కొడతారు, ఎవడెవడు రోడ్డెక్కి లొల్లి పెట్టిండ్రు, యోయో టీవీలో కూర్చొని ఎంతమంది మాట్లాడిండ్రో వాళ్ళందరి మొఖాలు నాకు గుర్తున్నాయి, కానీ పేర్లు అయితే తెలియవు. కొంతమంది పేర్లు అయితే తెలుసు. వాళ్ళందరికీ రేపటికి గ్రూప్ 2లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయో చూద్దాం. ఎవడెవడు రోడ్లెక్కి లొల్లి పెట్టిండు, ఎవడెవడు ప్లకార్డులు కట్టుకొని ముందరికి పోరగానే నడిపించిండు, ఓహో టీవీలో కూర్చొని మాకు గ్రూప్ 2 వాయిదా పడాలి, మేము చదువుకోవడానికి సమయం దొరకలే, మాకు డిఎస్సి పాపం డిఎస్సిలోనైతే బలి పశువులని చేసిర్రా పాపం డిఎస్సి వాళ్ళు అయితే బలిచ్చే గొర్రె పిల్లల లెక్క మౌని అయిపోయారు పాపం. వాళ్ళు ఎంత మోసం చేసిర్రంటే వాళ్ళని గవర్నమెంట్ మోసం చేసింది, తోటి డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళ మోసం చేశారు. చిచి దరిద్రులు తయారైపోయారు. ఇదేనా డిఎస్సి మీకు ఒక ఎగ్జామ్ లెక్క కనిపించలే మీ కంటికి? డిఎస్సి అంటేనన్నా ఇక పవిత్రమైన వృత్తి అది. డిఎస్సి అంటేనన్నా పవిత్రమైన వృత్తి. గవర్నమెంట్ టీచరు, ప్రభుత్వ ఉపాధ్యాయురాయలు, ప్రభుత్వ టీచరు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవిత్రమైన వృత్తి పోస్ట్ అది డిఎస్సి. వాడు ఎవడు కరప్టెడ్ చేయడు. భావి పౌరుని తీర్చిదిద్ది ఇంకా నైతిక విలువలతో సమాజంలో బలిపిస్తే ఆ పౌరుడు రేపు దేశానికి ముఖ్యమంత్రి కావచ్చు, దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కూడా కావచ్చు. అంత మంచి పవిత్రమైన వృత్తి అది కాదా మరి? నేను చెప్పేది అని నిజాలే, సపోర్టెడ్గా ఉండాలి. నాకు మీరు అందరూ కూడా లైవ్ చూస్తున్నా నా డిఎస్సి అభ్యర్థులు, నా గ్రూప్ 2 అభ్యర్థులు, పోస్ట్ పెంచకుండా ఎగ్జామ్ రాసేటోళ్ళు ఎవరైతే ఉంటారో, పోస్ట్ పెంచకుండా గ్రూప్ 2 పోస్ట్ పెంచకుండా డిఎస్సి వాయిదా మాకు అవసరం లేదని బాధపడేటోళ్ళు ఉంటారో నా ఛానల్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి పోస్ట్ పెంచకుండా దయచేసి చెప్తున్నా, సారీ బ్రదర్స్ మీరు అందరు వినండి, గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా డిఎస్సి వాయిదా వేయడాన్ని ఖండిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు. నేను నిజం చెప్తున్నా, డిఎస్సి పోస్టులు పెంచకుండా గ్రూప్ 2 వాయిదాను ఖండిస్తున్నా. గ్రూప్ 2 పోస్టులు 2000 పోస్టులు పెంచకుండా, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచకుండా గ్రూప్ 2ను వాయిదా వేస్తున్నందుకు నేను దాన్ని ఖండిస్తున్నా. మీరు ఏదైతే నిబంధనతో చెప్పినారో, రోడ్లెక్కి అంగీలు జిప్పుకొని ఉర్రినారో, గ్రూప్ 3లో 3000 పోస్టులు, గ్రూప్ 2లో 2000 పోస్టులు కావాలని మీరు ఏదైతే ఉర్రినారో దాని ప్రకారం పోస్టులు వస్తే నేను ఖచ్చితంగా దానికి సంతోషిస్తా. చాలామందికి కూడా నేను మోటివేషన్ ద్వారా చెప్తా. రాద్దామని చెప్పేసి కాంప్రమైజ్ గవర్నమెంట్తో నైన్లో ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి డేట్లు ఇప్పుడు ఎగ్జామ్ జరిగే దాన్ని వాయిదా ఇప్పించారో వాళ్ళందరిది రోజు నేను యూట్యూబ్ లైవ్లో తాట తీస్తా. మీ అందరిది ఎందుకు మమ్మల్ని మోసం చేయాలి? దొంగ నిరసనలు చేసి మమ్మల్ని ఎందుకు మోసం చేయాలి? మాకు అవసరం లేదు ఇలాంటి దొంగ నిరసనలు. గ్రూప్కి ఎకనామీ చెప్పు బ్రదర్ హేమలత గారు. గ్రూప్ 2కి ఇప్పుడు ఎకనామీ ఇప్పుడు వద్దు, ఒక 1 మంత్ తర్వాత చెప్తా. ఇప్పుడు అంతా కూడా పాత డాటే ఉన్నది, కొత్త డాటా ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు మనకు యూనియన్ బడ్జెట్ ఉంది, ఇండియన్ బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్ కూడా ఉంది. అవి అయిపోయిన తర్వాత నేను చెప్తా, అవరి దాకా వెయిట్ చేయండి. ఓకే బ్రదర్స్, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ నైట్ లైవ్లోకి వస్తా. లైవ్లోకి రావడం గల కారణాలు ఏంటంటే, గ్రూప్ 2లో పోస్టు పెంచరా, గ్రూప్ 2 వాయిదా వేయడానికి ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులు ఎందుకు మోసం చేసిర్రు, దాని వెనుక ఏ పెద్ద వ్యక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయినరు, మరి గ్రూప్ 2 అభ్యర్థుల్ని ఎందుకు ప్రేమిస్తాను, డిఎస్సి అభ్యర్థుల్ని ఎందుకు చీదరించుకుంటాను. మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రవీణ్ బ్రదర్, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా. నాకు బిఎడ్ ఉంది, ఎంఏడ్ ఉంది. నేను ఎంఏ బిఎడ్ అండ్ ఎంఫీలు ఎంఏడి నా చదువు పెద్దగా ఉంటుందన్న. నేను చెప్పింది అయితే మీరు వినండి, నన్ను మిస్అండర్స్టాండ్ ఎవరు చేసుకోవద్దు దయచేసి చెప్తున్నా. నేను ఒక 2 రోజులు 3 రోజులు నేనైతే ప్రిపరేషన్కి వచ్చినోని కాదు. దగ్గర నేను గ్రూప్ 2లో డీటీ కొట్టాలని, ఒక ఏసీటీఓ కావాలని, ఒక సబ్ రిజిస్టార్ కావాలని నేను కలలు కన్నోని. దగ్గర నా యొక్క గ్రూప్ 2 యొక్క ప్రిపరేషన్ అనేది 2015కి వెళ్ళి నేను గ్రూప్ 2లో ఉన్నా. అప్పటికెళ్ళి పోరాటం చేస్తున్నా. 2016లో గ్రూప్ 2 రాస్తే 2017లో 1:3లోకి వచ్చినోని. ఈసారి ఎట్లనైనా ఉద్యోగం కొట్టాలని చెప్పేసి 2022లో గ్రూప్ 2 డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మొత్తం నేను చేసే ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసుకొని నేను ప్రిపరేషన్కి వచ్చి ఆగస్టులో ఉండే 2023 చదువుతున్నా. ఆ టైంలో కనుక ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా నేను సర్వీసులు ఉండేటువంటి రిజల్ట్ వచ్చు. ఇప్పుడు వీలు చేసిన కథకు ఊకే వాయిదా తెప్పించుకుంటా, తాపకు వాయిదా తెప్పించుకుంటా పోతా అంటే ఇక ఏమవుతుంది? అందరికి డిస్టర్బెన్సే కదా. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తామని చూస్తున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి డిస్టర్బెన్సే కదా. ఇట్లా డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తుర్రు? అందరినీ ఎందుకు డిస్టర్బ్ చేస్తుర్రు?
మీకు అలా డిస్టర్బ్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చిండు హక్కు? మేమందరం ప్రిపేర్ అయిపోయినాం, ఇప్పుడు ఎగ్జామ్ రాద్దామని సిద్ధంగా ఉన్నాం. ఎవరు నీకు హక్కు ఇచ్చిండు? నువ్వు ఎందుకు లొల్లిపెట్టి ఓ 10 మందిని చెప్పిన విషయాన్ని గవర్నమెంట్ ఎందుకు కన్సిడర్ చేయాలి? మెజారిటీ వాళ్ళందరూ కూడా, చాలా మంది అభ్యర్థులందరూ కూడా మాకు ఎగ్జామ్ ఇన్ టైంలో పెట్టానని లొల్లి పెడుతున్నారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అదే నా బాధ. జాబ్లు కూడా ఎక్కువ లేవు గ్రూప్ 2లో. జాబ్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? జోన్ వైజ్ చూస్తే 2, 3, 5, 6, 7. నేను ఇలా మొత్తం తీసుకొస్తా లిస్టు చూడుర్రి. జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లా ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం 7 జోన్లు. 7 జోన్లల్లో కాళేశ్వరం జోన్లలో ఏం లేదు. కాళేశ్వరం జోన్లో నిజం చెప్తున్నా, పాపం వాళ్ళకైతే జోన్ వైజ్గా ఏం లేవు. వాళ్ళు కొట్టుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో కొట్టుకోవాలి. అవి మొత్తం స్టేట్ వైడ్ పోస్టులు అవే ఎక్కువ ఉన్నాయి. అవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు మొత్తం కలిపితే 783లలో స్టేట్ వైడ్ పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే 294 ఉన్నాయి. ఆ 294 పోస్టులకి 33 జిల్లాల పిల్లలు అందరూ కూడా పోటీ పడతారు. ఎంత కాంపిటీషన్ ఉన్నది అనుకుంటారు అన్న. హాస్టల్ వెల్ఫేర్ డిఏఓ రాశారా పెట్టిన ఎగ్జామ్? నాకు డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్స్ నేను రాయలే బ్రదర్, అవి పోస్టులు తక్కువ ఉన్నాయి. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాసినాను. ఇప్పుడు 22వ తారీఖు మనందరికి కూడా ప్రైమరీ అనేది మన ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో పెడతారు, చూసుకుందాము. నేను మొన్న రాసిన జేఎల్ కూడా రాసినాను, పొలిటికల్ సైన్స్, అది కూడా ఉంది మనకి. మరి 1:2 వాళ్ళు 2 పిలుస్తారంట, మరి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 1:5 పిలుస్తారంట. దీంట్లో చూడాలి. జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఇప్పుడు 1000 మందికి ఆల్ టికెట్తో గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయొద్దని కేసు వేయాలి. ఎస్, 100% దాని మీద కేసు వేయాలి, వేయొద్దని. కానీ ముందుకు రావాలి కదా ఎవరైనా ఒకరు మన కోసం ఫైట్ చేసేటోళ్ళు, లాయర్లు. హాస్టల్ వెల్ఫేర్ కట్ ఆఫ్ ఎంత అన్న? దీనికి నార్మలైజేషన్ ఉంది కాబట్టి చెప్పలేను మేడం. దీనికి నార్మలైజేషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. నేను ఖచ్చితంగా చెప్తా. మనకు 5 వరుసగా 6 రోజులు జరిగింది, 7 రోజులు జరిగింది ఎగ్జామ్. ఒక 4 సెషన్లో హార్డ్ వచ్చింది పేపర్ హాస్టల్ వెల్ఫేర్, ఒక 2 సెషన్లు చాలా ఈజీగా వచ్చింది. దాని గురించి కూడా నేను మాట్లాడతా. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే పోండి. నేను చెప్తున్నా, లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పోండి. నేను నైట్ మళ్ళీ 9 గంటలకు నేను మీతోని లైవ్లోకి వస్తాను. కొన్ని గ్రూప్ 2 వాయిదా పైన మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత గ్రూప్ 2 వాళ్ళు ఎవరెవరో మోసం చేశారు డిఎస్సి వాళ్ళు అని మాట్లాడతా. గ్రూప్ 2 అయితే 783 పోస్టులతోని వాయిదా వేయడం అయితే నేను దాన్ని ఖండిస్తున్నా. అది పోస్టులు పెంచాలి, 2000 పోస్టులు పెంచాలి, పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఆ మాటకు ఎవడైతే పోరాటం చేసిందో ఆ పోరాటానికి కట్టుబడి ఉండాలి. లేకపోయి ఉంటే వాళ్ళకు ఏ విధంగా మనం ఛానల్లో మనం ఏ విధంగా వాళ్ళ సంగతి చెప్తామో ఇక మీరు మునుముందు చూస్తారో, మనం వదిలిపెట్టేదే లేదు. పట్టి తొక్క తీస్తా నేను వాళ్ళని, ఖచ్చితంగా చెప్తున్నా. అసలు నెక్స్ట్ డిఎస్ ఉంటుందా బ్రో? అసలు దానికి నమ్మకం రూపం లేదు. కానీ మన నెక్స్ట్ డిసెంబర్లో టెట్ ఉంటుంది. కానీ పాలకులు అంటున్నారు జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో అయితే ఇంకో డిఎస్సి ఉంటుంది అంటున్నారు. ఓప్స్ అయితే పెట్టుకోండి హారిక గారు, చదువుకోండి, ప్రిపరేషన్లో ఉంటే చదువుకోండి. ఓకే బ్రదర్స్, ఇంతవరకు మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నైట్ మీతో లైవ్లోకి వస్తాను. అంతవరకు నాకు సపోర్టెడ్గా ఉండండి. నేను ఒక పెద్ద మూమెంట్ చేయబోతున్నా చూడుర్రి. అది గ్రూప్ 2 పోస్ట్ పెంచిన వాళ్ళు మనల్ని ఎట్లా మోసం చేసి వాళ్ళకు అనుకూలంగా టైం మలుచుకున్నారు, డిఎస్ఓని ఎట్లా మోసం చేసారో ప్రతి ఒక్కటి నిగ్గులాంటి నిజాలన్నిటిని మీ ముందరికి పట్టుకొస్తా. అంతవరకు మీరు నా సపోర్ట్, మీరు అందరు నాకు సపోర్టెడ్గా ఉండాలా. నన్ను ట్రోల్ చేసేటోడు వస్తాడు, నన్ను తిట్టేటోడు వస్తాడు కామెంట్ బాక్స్లకు, వాళ్ళని మీరే తిట్టాలి, నేను తిట్టా ఈ కాంచాలి. ఎందుకంటే నాకు సపోర్టెడ్గా ఉంటాలనే నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే నిజాలు భరించే శక్తి అనుకున్నదా? మొన్నటిదాకా రోడ్లెక్కి అశోక్ నగర్ చౌరస్తాల, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్లో అక్కడ ధర్నాలు చేసి చూసినామా? గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలని. ఆ పెంచకుండా ఇప్పుడు అదే విధంగా 783 పోస్టులతో ముందరకు వచ్చి చూసినామా? వాళ్ళందరూ నా మాటలు వింటే ఇక నా మీద కూడా తిరగబడతారనమాట, నా మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీలాంటి వాళ్ళు అలర్ట్గా ఉండాలి వాళ్ళని మనం ఎదుర్కోవడానికి. ఎందుకనంటే ఆ మోసం వాళ్ళకు తెలవాలి కదా మనల్ని ఎట్లా మోసం చేసిర్రో. కాబట్టి నేను మీ పక్షాన మాట్లాడుతున్నా కాబట్టి మీ సపోర్ట్ నాకు బాగా కావాలి. అంతవరకు మీరందరూ నాకు సపోర్టెడ్గా ఉండండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కూడా షేర్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. చాలామందికి తెలవాలి, వాళ్ళందరూ కూడా ఆలోచనలు బయటికి రావాలి. నిజమే కదా, ఇది ఒక పెద్ద బోగస్ డ్రామా ఆడుతారు గ్రూప్ 2 వాయిదా పైన. పెద్ద బోగస్ డ్రామా, మామూలు బోగస్ డ్రామా కాదు, చాలా డేంజరస్ బోగస్ డ్రామా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి.